ఏక పరిశుద్ధాత్మ అంటే అగ్ని కాదు. The Holy Spirit of God is a person. పరిశుద్ధాత్మ అంటే ఒక వ్యక్తి. He's having nose. ఆయనకు కూడా మనలాగా ఆకారం ఉంది. He's having two eyes. రెండు కళ్ళు ముక్కున్నాయి. He's having the ear to hear. ఇక చెవులున్నాయి వినడానికి. He's having the mouth to speak. మాట్లాడటకు నోరున్నది. He's a person. ఆయన ఒక వ్యక్తి. He's a person. ఆయన ఒక వ్యక్తి. The most holy person. ఆయన చాలా పరిశుద్ధుడు. Highly holy person. ఆయన చాలా పరిశుద్ధుడు. He speaks to and to me. ఆయన నీతో నాతో He మాట్లాడుతున్నాడు. speaks to and to me. ఆయన నీతో నాతో My మాట్లాడుతున్నాడు. precious brother, my precious sister. నా ప్రశస్తమైన సహోదరి Many సహోదరుడా, times we're suffering because we're not taking the help of the Holy Spirit of God. మనం చాలా శ్రమలను ఆయన సహాయము తీసుకోకపోవటం వల్లనే ఎదుర్కొంటున్నాం. Sometime in our spiritual life, I'm talking about our spiritual life, మన ఆత్మీయ జీవితాన్ని గమనిస్తే we think that after telling to Jesus it is end. అయితే యేసు ప్రభుతో చెప్పాను కదా అయిపోయిందని అనుకుంటారు. I'm not telling Jesus is wrong. యేసు ప్రభుతో చెప్పటం తప్పు అని నేను చెప్పటం But లేదు. more than another level of our life, ఇంకొక అంతస్తు ఏంటిదంటే we must talk and tell to the Holy Spirit of God. మనం పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడాలి, ఆయన సహాయం తీసుకోవాలి, We must ask him the help. ఆయన సహాయం అడగాలి. When we ask him, when we talk to him, మనం ఆయనతో మాట్లాడినప్పుడు he will help us. ఆయన మనకు He సహాయపడతారు. will help us. ఆయన మనకు సహాయపడతారు. Sometimes we are suffering because we are not telling to the Holy Spirit of God. చాలా సార్లు పరిశుద్ధాత్మ సహాయము తీసుకోకపోవటం వలన శ్రమలు అనుభవిస్తున్నాం. Three things happens when we are not telling to the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడకపోతే మూడు కార్యాలు జరుగుతాయి. The first thing మొదటిది is waiting and expecting when we are going to tell and when we must talk to you and to me. మనం ఎప్పుడొచ్చి ఆయనతో మాట్లాడతామా అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. He is waiting to talk to you and to me. ఆయన నీతో నాతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. He is waiting to talk to you and to me. ఆయన నీతో నాతో మాట్లాడాలని He చూస్తున్నారు. is waiting. He is waiting. ఆయన ఎదురు చూస్తున్నాడు. He is waiting. ఆయన ఎదురు చూస్తున్నాడు. We are not talking to him. ఆయనతో మాట్లాడకపోతే We are going there. అక్కడికి వెళ్ళి You are telling to Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నావు. Beside of the Jesus, the Holy Spirit of God is there to help you and me. యేసు ప్రభు పక్కన పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుటకున్నారు. He is just waiting to help you and me. ఆయన నీకు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా We ఉన్నారు. are talking to Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నాం. You think and I think it is finished. మనం అనుకుంటున్నాం అయిపోయింది, ఇక నేను చెప్పాను It is finished. ఇంకా అయిపోయింది, It is finished. ఇంకా అయిపోయింది. Because I said to Jesus Christ of Nazareth. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రభుతో చెప్పాను. Now the Jesus Christ of Nazareth is watching you and me. ఇప్పుడు నిన్ను నన్ను యేసు ప్రభు చూస్తున్నాడు. We already given the Holy Spirit of God to help him. మనకు సహాయపడు